మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోఫాలో కూర్చున్న జానకి బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య, రామలక్ష్మి శివరికి మొత్తానికి పెళ్లి కుదిరింది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆకలి కూడా బాగా వేస్తుంది అత్తయ్య. రా అత్తయ్య, వడ్డిద్దువు, అన్నం తింటాను అని సీను పిలుస్తూ ఉంటాడు. సీనయ్య, నాకు మనసేం బాగోలేదు. ఆద్య వడ్డిస్తుంది. ఆద్య, సీనయ్యకి అన్నం పెట్టు అని జానకి అంటే, అత్తయ్య నాకు ఆకలిగా లేదత్తయ్య, నేను తర్వాత తింటాను అని సీను చెప్తాడు. ఏంటి సీనయ్య, ఇప్పుడే కదా ఆకలిగా ఉందన్నావు, ఇంతలోనే లేదని చెప్తున్నావు? ఆద్య వడ్డిస్తుందని చెప్తున్నాను కదా. అమ్మ ఆద్య, వెళ్ళమ్మా అని జానకి చెప్తుంది. రండి అని ఆద్య పిలుస్తుంది. ఆద్య నార్మల్గా పిలుస్తున్నా కూడా నాకైతే థ్రిల్లర్గా వినపడుతుంది అని అనుకుంటాడు. అత్తయ్య, నాకు ఆకలిగా లేదత్తయ్య అని సీను అంటాడు. ఇంతలోనే ఆకలి ఏమైపోతుంది సీనయ్య? భార్య వడ్డిస్తానంటే నువ్వెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? సరే, నేను బయటికి వెళ్ళేదా అని జానకి అంటుంది. వద్దత్తయ్య, నువ్వు కూడా ఇక్కడే ఉంటానంటేనే తింటానత్తయ్య అని సీను చెప్తాడు. సరే, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, సరేనా అని జానకి చెప్తుంది. సీను అన్నానికి కూర్చుంటాడు. ఆద్య గిన్నెలన్నీ కూడా చాలా కోపంగా తీసుకొచ్చి గట్టిగా కొడుతూ ఉంటుంది. ఆద్య, ఏంటి ఆద్య, మెల్లగా పెట్టాద్య అని సీను చెప్తాడు. ఏంటి అని ఆద్య కోపంగా చూస్తుంది. అబ్బే, ఏం లేదు అత్తయ్య, ఏం లేదు ఆద్య, ఏం లేదు, మెక్కు, బాగా మెక్కు అని ఆద్య చెప్తుంది. నీకెప్పుడు ఆకలి నిద్ర ఆద్య తప్పిస్తే ఇంకేం పట్టవు కదా అని, ఎవరి బాధ పట్టించుకోవు కదా అని ఆద్య కోప్పడుతుంటుంది. నువ్వు బాగా చెప్పావు ఆద్య, డీప్ స్లీపింగ్ ఆద్య. ఇలాగే నేను కూడా ఒక బుక్ రాస్తే బాగుంటుంది కదా. ఈ టైటిల్ ఎలా ఉంది ఆద్య అని సీను అంటంతో, నీ మొహానికి బుక్కు, నువ్వు ముందు మెక్కు అని ఆద్య కోప్పడుతుంటుంది. ఐస్లో ముంచినా కూడా ఆద్య కోపం తగ్గేటట్లేదు. మెల్లగా ఆ రైస్ తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది అని సీను మనసులో అనుకుంటాడు. సీను అలా అన్నం తింటూ ఉంటాడు. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. అక్కడున్న బెంచ్లో కూర్చుంటుంది. సీను కొంచెం ఖాళీ అయింది చూడజ్జ, అన్నం వడ్డించు అని చెప్తూ ఉంటే, అయ్యో అత్తయ్య, చాలు అత్తయ్య అని సీను చెప్తాడు. అయినా కూడా ఆద్య అయితే వడ్డించేస్తుంది. ఏం వేయాలి అని అడుగుతుంటే, కారం లేనిది ఏదైనా పర్వాలేదు అజ్జ అని సీను అంటాడు. వెటకారమా అని ఇక ఆద్య అడుగుతుంది. అంత లేదు అద్య అని సీను అంటాడు. సరే, పెరుగు వేయద్య అని సీను అంటాడు. అమ్మ అద్య, నేను సాంబార్ చేశాను, ఇంకా స్టవ్ మీదే ఉంది, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టమ్మా, నేను పెట్టడం మర్చిపోయాను అని ఆద్యతో చెప్తూ ఉంటుంది. ఇక సీను అయితే, అత్తయ్య సాంబార్ వద్దత్తయ్య అని సీను చెప్తూ ఉంటాడు. సాంబార్ అయితే ఉప్పు అని ఊదుకొని తినాలి, లేట్ అయిపోతుంది అత్తయ్య, పెరుగు అయితే త్వరగా అయిపోతుంది కదా అని సీను చెప్తాడు. అయ్యో సీనయ్య, ఆ సాంబార్ నీ కోసమే చేశాను, వేస్ట్ అయిపోదా అని జానకి చెప్తుంది. రేపు పొద్దున్నే తినచ్చలేండి అత్తయ్య అని సీను చెప్తాడు. రేపు పొద్దున్న తింటే ఏం బాగుంటుంది సీనయ్య, వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అమ్మ అజ్జ, సీనయ్యకి సాంబార్ తెచ్చివేయి అని జానకి అంటుంది. అలాగేనని ఆద్య వేడి సాంబార్ గిన్నె పట్టుకొని వస్తుంటుంది. అయ్యయ్యో, ఈ సాంబార్ ఎలా అయితే కొతకొతలాడిపోతుందో ఆద్య కూడా అలాగే కొతకొతలాడిపోతుంది కదా, ఇప్పుడు ఏమవుతుందో ఏమో అని సీను అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడు. ఆద్య, నేను వేసుకుంటాను ఆద్య అని సీను అంటూ ఉంటే, ఏంటి సీనయ్య, ఆద్య ఏం చేస్తుంది, బాగానే ఉంది కదా, ఆద్య వేస్తుంది కదా అని జానకి అంటుంది. అత్తయ్య, మీరు బయటికి వెళ్తుంటే నేను అనవసరంగా ఆపాను అత్తయ్య అని సీను మనసులో అనుకుంటాడు. ఆద్య, ఒకే ఒక గట్ట చాలా ఆద్య అని సీను అంటాడు. అప్పుడే ఆద్య లేచి సాంబార్ని వేయబోతూ ఉంటుంది. ఆద్య మెడలో ఉన్న పసుపు తాడు వేలాడుతూ ఉంటుంది. అప్పుడే సీను ఆ పసుపు తాడిని చూడటంతో సీను బలవంతంగా తాలికడ్డం మొత్తం కూడా ఆద్య మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది. కోపంతో ఇక వెంటనే సాంబార్ని సీనుపై పోసేస్తుంది. ఇక సీను అయితే ఆ మంటకి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయ్యో అయ్యో అని. అజ్జ, ఏమైంది అజ్జ, ఎలా పడిపోయిందరా అని జానకి అడుగుతూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, చేయి జారిపోయింది పెద్దమ్మ అని అజ్జ ఏమీ తెలియదల్లా చెప్తుంది. సీను అయితే ఆ వేడికి బాగా తట్టుకోలేక మంట పడుతుంటుంది. వాటర్ తీసుకొని పైన పోసుకుంటుంటాడు. పిచ్చి కుదిరింది బాగా అని ఆద్య మనసులో అనుకుంటుంది. అయ్యయ్యో, తగలడిపోయింది అని సీను అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. ఇంకా శౌర్య హాస్పిటల్కి రాగానే రవీందర్, అరే శౌర్య ఏమైందిరా అని అడుగుతూ ఉంటాడు. ఏమైంది ఏంటన్నా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంటుందో మీరు కూడా చూస్తున్నారు కదా, రామలక్ష్మితో నా పెళ్ళి ఖాయం చేసేలోపే ఇక్కడ అమ్మేమో అస్మితకి పెళ్లి జరగకుండా చేస్తానని మాట ఇచ్చేసింది. రామలక్ష్మి కూడా పెళ్లి వద్దని చెప్పేసింది. ఇప్పుడు మా పెళ్లి ఖాయమైందని సంతోషపడాలో, అమ్మ అస్మితకి మాట ఇచ్చినందుకు బాధపడాలో
ఏమీ అర్థం కావటం లేదు. ఒకరి పెళ్ళి మరొకరి చావుకి రావడం అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు నా పెళ్ళి నా చావుకే వచ్చింది అని శౌర్య ఇక బాధపడుతూ ఉంటాడు. రే శౌర్య, చావు మాటలు మాట్లాడకు, అది అపశకనం అని రవీందర్ అంటాడు. అపశకనాలు నన్నేం చేయలేవు నాన్న అని, కానీ అన్నిటికంటే ఆ పెద్ద అపశకనం అస్మిత ఉంది కదా. ఏళ్ళనాటి శని 8లో పోతుందని గుడిలో పంతులు గారు చెప్పారు నాన్న. కానీ ఈ అస్మిత శని ఎప్పుడు వదులుతుందో ఏంటో, కానీ నాకేం అర్థం కావటం లేదు నాన్న అని శౌర్య బాధపడుతుంటే, అయినా అస్మిత విషం తాగితే నేను హాస్పిటల్లో ఉండడం ఏంటి? అయినా అది విషం కక్కే రకమే, కానీ విషం తాగే రకం కాదు నాన్న. ఎక్కడో ఏదో జరుగుతుంది నాన్న, జరుగుతుంది, నాకేమీ అర్థం కావటం లేదు అని శౌర్య చెప్తాడు. ఒకవేళ అస్మిత నాటకం ఆడుతుంది అంటే డాక్టర్ అయినా నిజం చెప్పేవాడు కదరా శౌర్య అని రవీందర్ చెప్తూ ఉంటే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు, ముందు డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారో కనుక్కో, ఇంకా ఇంటికి వెళ్దాం అని రవీందర్ అంటాడు. సరే రా నాన్న వెళ్దామని శౌర్య చెప్తాడు. అప్పుడే డాక్టర్ దగ్గరికి డాక్టర్ భార్య లంచ్ తీసుకొని వస్తూ ఉంటుంది. వడ్డించు అని చెప్తూ అతనైతే చాలా సంతోషంగా పాట పాడుతూ ఉంటాడు. ఏంటండి ఈరోజు మంచి హుషారుగా ఉన్నట్టున్నారే అని ఆవిడ అడుగుతూ ఉంటుంది. అవును, నేను నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు, నువ్వు నా కోసం చికెన్ తీసుకొచ్చావు కదా అని గోల్డ్ చైన్ చూపిస్తూ ఉంటాడు. ఏంటండి చైన్ కొంటున్నట్లు నాకు ఒక మాట కూడా చెప్పలేదు, ఎప్పుడు కొన్నారండి, భలే బాగుంది అని ఆవిడ సంతోషపడుతూ అడుగుతుంటే, ఇది నేను కొనలేదు, ఇది నా దగ్గరికి వచ్చే వరకు నా దగ్గరికి వస్తుందనే విషయం నాకే తెలియదు. అస్మిత అనే ఒక పేషెంట్ విషం తాగేసి నా దగ్గరికి వచ్చింది తెలుసా అని అతను చెప్తూ ఉంటాడు. అంటే చచ్చిపోయిందా అండి అని ఆవిడ చెప్తూ ఉంటుంది. లేదు, ఆవిడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మించమని నాకు డబ్బులు ఇదిగో ఈ చైన్ కూడా ఇచ్చింది. అసలు ఆవిడ విషయమే తాగలేదు, అసలు తన విషయం తాగిందని నేను కూడా ఎంత బాగా నమ్మానో అంత బాగా నన్నే నమ్మించేసింది. ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు నమ్మరు, నన్ను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని నమ్మించమని ఇదిగో ఈ చైను చేతి నిండా డబ్బులు కూడా ఇచ్చింది, ఇదిగో చైన్ బాగుంది కదా అని చూపిస్తూ ఉంటాడు. అవునా, అంత బాగా నటించిందా అమ్మాయి, చైన్ కూడా చాలా బాగుంది అని ఆవిడ మెచ్చుకుంటూ చెప్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య రవీందర్ ఇద్దరు కోపంగా గదిలోకి వస్తారు. ఎవరు మీరు, వచ్చే ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని ఆవిడ కోప్పడుతుంటే, మేం కూడా డోర్ నాక్ చేసి వద్దామనుకున్నాం, కానీ నీ భర్త మాటలు విన్న తర్వాత నీ భర్తనే కొడితే సరిపోతుంది కదా అని ఇలా డైరెక్ట్గా వచ్చేసాం అని వెంటనే శౌర్య డాక్టర్ చెంపపై కొడతాడు. డాక్టర్ వయ్యుండి వైద్యం చేస్తుండు, డబ్బులకి అమ్ముడు పోవడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని రవీందర్ చీకొడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఏమీ తెలియని వాళ్ళ బుకాయిస్తూ ఉంటాడు. అవునా, నీకు ఇంకా అర్థం కావడం లేదా, అయితే ఆవిడ చేతిలో ఉన్న చైన్ సంగతి ఏంటి అని శౌర్య అడుగుతాడు. అది నా భార్య గోల్డ్ చైన్ అని డాక్టర్ అంటాడు. నీ భార్య పేరు వసుంధర కదా, మరి లాకెట్పై వి అని ఉండకుండా ఏ అక్షరం ఉందేంటి అని శౌర్య అడుగుతూ ఉంటాడు. నేను వీనే వేయమన్నాను, కానీ ఆ చేసేవాడే పొరపాటున వీని గుర్తు చేసేసి ఏగా రాసేసినట్టున్నాడు అని, ఇది పొరపాటున జరిగిందని డాక్టర్ అంటాడు. ఇది పేషెంట్ అస్మిత గోల్డ్ చైన్ అని మీరు మాట్లాడుకున్నదంతా కూడా మేము బయట నుండి విన్నాము, అది తెలిసి కూడా ఇంకా నువ్వు బొకాయించాలని చూస్తున్నావు, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా అబద్ధాలు చెప్తావు, ఇది నీ భార్యదా, పేషెంట్ అస్మిత కాదా అని శౌర్య అతను షర్ట్ పట్టుకొని చెంపలపై బాగా పగలు కొడుతుంటాడు. అయ్యో కొట్టకండి ప్లీజ్ అండి అని వాళ్ళ భార్య వేడుకుంటూ ఉంటుంది. అయినా కూడా శౌర్య ఆ డాక్టర్ని బాగా కొడుతుంటాడు. ఏమండి, ఇది పేషెంట్ అస్మితదేనండి, ఇది పేషెంట్ అస్మితదేనండి, నాది కాదండి, తీసుకోండి అని వసుంధర శౌర్య చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది. శౌర్య ఆ చైన్ని చేతిలో తీసుకుంటాడు. ఆ చైన్ చూసుకుంటూ డాక్టర్ షర్ట్ పట్టుకొని, డబ్బు కక్కుతపడి ఇంకొకసారి ఇలాంటివి చేసేవి అనుకో, ఈసారి చేతులతో కాదు నేను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పదని నాన్న వెళ్తామని. అమ్మ అస్మిత ఇదిగో అమ్మ జ్యూస్ తాగు అని సేవ చేస్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, ఇంతాకే తాగాను కదా అత్తయ్య అని అస్మిత చెప్తుంది. ఇందాక నువ్వు తాగింది పోమగ్రానైట్ జ్యూస్, ఇది వేరే జ్యూస్, ఇంకాసేపటి ఉంటే ఇంకో జ్యూస్ ఇస్తాను, నువ్వు తాగాలి కదమ్మా అని ప్రమీల చెప్తూ ఉంటుంది. అన్ని జ్యూస్లేనా అత్తయ్య అని అస్మిత చెప్తుంది. తాకపోతే ఎలాగమ్మా, నీరసపడిపోతావు అని ప్రమీల అంటుంది. అప్పుడే శౌర్య రవీందర్ ఇద్దరు అక్కడికి వస్తారు. ఏమైపోయారండి, ఇందాక లేరే అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. నువ్వు నీ కోడలికి జ్యూస్ తగ్గిస్తున్నావు కదా, మేము కూడా నీరసపడిపోతాం కదా, అందుకే టీ తాగడానికి బయటికి వెళ్ళాం అని రవీందర్ చెప్తాడు. అమ్మా ఆ జ్యూస్ ఇలా ఇవ్వు, నేను తాగిస్తాను అని శౌర్య అంటాడు. ఏంటి నువ్వు తాగిస్తావా అని ప్రమీల అయితే షాక్ అయి అడుగుతూ ఉంటుంది. ఏంటి సార్ మీరు తాగిస్తారా, నిజమా అని అస్మిత చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని శౌర్య తీసుకుంటాడు. అప్పుడే శౌర్య రవీందర్కి సగి చేస్తాడు. మనం ఎందుకు, రా ప్రమీల వెళ్దాం అని ప్రమీలని తీసుకువెళ్ళిపోతాడు బయటకి. అప్పుడే శౌర్య ఆ జ్యూస్ గ్లాస్ని
అస్మిత నోటి దగ్గరికి తీసుకొచ్చి అస్మితకి నోటి దగ్గర అటు ఇటు తిప్పుతూ శౌర్య అస్మితకి తాగించకుండా తనే తాగుతూ ఉంటాడు. అస్మిత అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది. సార్, నాకు తాగిస్తానని చెప్పి మీరే తాగుతున్నారేంటి అని అస్మిత అంటే, ఏంటి నీకు తాగించాలా జ్యూసు? అయినా నేను నీకు జ్యూస్ తాగిస్తానని ఎలా అనుకున్నావు అస్మిత? నువ్వు నిజంగా సూసైడ్ చేసుకున్నా కూడా నేను నీకు జ్యూస్ తాగించను. అలాంటిది నువ్వు సూసైడ్ నాటకం ఆడుతుంటే నేను నీకు జ్యూస్ ఎలా తాగిస్తాను అని శౌర్య అడుగుతాడు. డ్రామా ఏంటి సార్? నేను నిజంగానే పాయిజన్ తాగాను, బ్లడ్ వామిటింగ్స్ కూడా చేసుకున్నాను అని అస్మిత చెప్తుంది. వెంటనే శౌర్య తన జేబులో ఉన్న గోల్డ్ చైన్ తీసి చూపిస్తాడు. అస్మిత అయితే షాక్ అయి దగ్గుతున్నట్లు యాక్ట్ చేస్తుంటుంది. వెంటనే అస్మిత తలపై కొడుతూ శౌర్య, నీకు ట్రీట్మెంట్ చేసిన ఆ దొంగ డాక్టర్ని నేను 4 పీకితే నాకు ఈ నిజాలన్నీ కూడా తెలిసిపోయాయి. ఇక నువ్వు నాకు దొరికిపోయావు అని శౌర్య అంటాడు. ఏంటి బంగారం, నీ బంగారం లాంటి ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిపోయిందని బాధపడుతున్నావా? నువ్వు కూలవు బంగారం అని శౌర్య అస్మిత భుజంపై తడుతూ చెప్తూ ఉంటే, ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు అని అస్మిత అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇంకా షాక్ అయ్యే విషయం నేను నీకు చెప్పలేదు కదా. చిరంజీవి శౌర్య, చిరంజీవి లక్ష్మి, సౌభాగ్యవతి రామలక్ష్మి గురువారం నాడు అంటే రేపటి రోజున ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నాము. నువ్వు ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది అని శౌర్య అంటాడు. అని అస్మిత షాక్ అవుతుంది. వెంటనే శౌర్య అస్మిత నోటిని మూసేస్తాడు. నువ్వు విన్నది నిజమే, మా పెళ్ళిని పెద్దలు ఫిక్స్ చేసేస్తారు అని చెప్తూ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో పెద్దలు ఫిక్స్ చేసేస్తే మీ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకుండా పెళ్ళిలా జరుగుతుంది అని అస్మిత అడుగుతూ ఉంటుంది. అత్తయ్య నాకు మాటిచ్చారు అని అస్మిత చెప్తుంది. పాయిజన్ నాటకం తెలియక మా అమ్మ నీకు మాట ఇచ్చిందేమో, కానీ మా పెళ్ళి గురువారం నాడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా తరపున మొదటి ఇన్విటేషన్ నేను నీకు చెప్తున్నాను. నువ్వు కూడా తప్పకుండా పెళ్ళికి రావాలి. గుడ్ బై అని శౌర్య గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతాడు.